ఎవరికైనా క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తే వారిని చాణక్యుల్లో ఆలోచించామని పొగుడుతాం. భారతదేశ చరిత్రలో చాణక్యుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి సమస్యనైనా చాలా సులువుగా పరిష్కరించడంలో చాణక్యుడిని మించిన వాళ్ళెవరూ లేరనేది మన పెద్దవాళ్ళు చెప్పే మాట. అన్ని సమస్యలు ఒకేసారి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చాణక్యుడు ఒక కథ రూపంలో చెప్పాడు. ఈ కథ చదివితే జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ కథని మనం చూద్దాం. ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ వెళ్తుంది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతుంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనపడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తుంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతుంది. అప్పుడే దట్టమైన మబ్బులు కూడా కమ్మాయి. ఉరుములు పిడుగులు కూడా తోడయ్యాయి. పిడుగుపడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుండి ఒక సింహం వస్తుంది. ఎడంవైపు నుండి ఒక వేటగాడు బాణం సరిచూసుకుంటున్నాడు. ఇంకోవైపు నది వెళ్ళనివ్వదు. భగవాన్, ఆ లేడీ ఇప్పుడు ఏం చేయాలి? ఏమి జరగబోతుంది? లేడీ బిడ్డకు జన్మనిస్తుందా? బిడ్డ బతుకుతుందా? సింహం లేడీని తినేస్తుందా? వేటగాడు లేడీని చంపేస్తాడా? నిప్పు లేడీ వరకు వచ్చి లేడీ కూరను చంపేస్తుందా? ఒకవైపు నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యు రూపంలో వేటగాడు, సింహం. కానీ లేడు మాత్రం ఏమీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి. పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురితప్పి బాణం సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది. అది ఆరోగ్యంగా ఉంది. ఏదైతే జరగని నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పుటడుగు వేసి ఉంటే ఏం జరిగేది? మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలతో సతమతం అవుతూనే ఉంటాం. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాం. భగవంతుడిపై భారం వేసి మన పని మనం చేయడమే మనం చేయవలసిందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎన్ని సమస్యలు వచ్చినా మన పని మనం చేస్తూనే ఉండాలి కానీ నిరుత్సాహంతో ఆగిపోకూడదు. మన చేతిలో మన అందుబాటులో ఉన్నది మనం సవ్యంగా ధైర్యంగా చేస్తే మిగిలింది దేవుడు చూసుకుంటాడన్నది ఈ చాణక్య నీతి.